పార్టీ ఎప్పుడు హింసను ఒప్పుకోం. అలాగే ప్రజాస్వామ్యవాదులు ఎవరు హింసను ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు మనం ప్రజలు ఎన్నుకున్నారు ఒక ప్రభుత్వాన్ని, మనకు కావాల్సిన నాయకులు ఎన్నుకున్నారు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తే మళ్ళీ అప్పుడు కావాల్సిన విధంగా ఎన్నుకుంటారు. ఇది రాజకీయ వ్యవస్థ కాదు కదా. ఒక్కసారి ఎన్నుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు ఆల్డే ఉంటాకి ప్రజలు, ప్రభులు, పాలకులు, సేవకులు. మనమైనా రాజకీయ వ్యవస్థలు లేవు కదా. గతంలో గోరీలు, మహమ్మద్ సుల్తాన్లు, గజలీలు, తొగ్లకులు వీళ్ళందరూ వచ్చి దాడులు చేసి ఓడిపోయిన రాజ్యంలోకి ఎంటర్ అయ్యి మహిళలు మానభంగాలు చేసి మొత్తం ఎత్తుకుపోయి మొత్తం లక్షలాది మంది చంపేవాళ్ళు. అటువంటి పరిస్థితి కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నట్టు ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి. ఎటువంటి వాళ్ళ ప్రజల మ్యాండేట్ ని రెస్పెక్ట్ చేయాలి. ఎటువంటి ప్రతి దాడులు జరగడానికి వీల్లేదు. అది ఎవరు ఒప్పుకోరు. ఈ రోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ ఈ పేపర్ చూస్తే టీడీపీ వైసీపీ మీద దాడి చేస్తున్నారు, ఆ పేపర్ చూస్తే వైసీపీ టీడీపీ మీద దాడి చేస్తున్నారు. కర్నూలులో టీడీపీ నాయకుడిని చంపేశారు, అలా ఇంకో చోట్ల కూడా దాడులు చేస్తారు. రెండు పక్షాలు జరుగుతున్నాయి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపు నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దీన్ని నాయకులు కూడా, మా రాష్ట్ర అధ్యక్షులు వారు మొన్న 11వ తారీఖు జరిగినటువంటి ఎన్డీఏ శాసనసభ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. దేవన్ 4వ తారీఖు చెప్పారు పవన్ కళ్యాణ్. కక్షలు ప్రతీకారాలు తీసుకునే సమయం కాదు, నాకు ఎవరి మీద కోపం లేదు, దయచేసి ఎవరు ఇటువంటి చేయొద్దు అన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం రిపీట్ చేయడానికి వీల్లేదు. నాయకులు సమయంగా ఉన్నారు, కార్యకర్తలు కూడా సమయంగా ఉంచాలి, దాడులు పెద్దాడులు చేయడానికి వీల్లేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, పదవులు శాశ్వతం కాదు, ఎప్పుడన్నా ఎలా అయినా మారుతాయి, వ్యవస్థల మీద నువ్వు గనక అటాక్ చేస్తే ఆ వ్యవస్థలే మళ్ళీ మీరు కాటేస్తాయని కూడా చెప్పారు. ఓకే, జరుగుతున్నాయి, తప్పనిసరిగా ఆగవలసిందే. దీన్ని ఎవరు సమర్థించు. గతంలో చేసిన తప్పులు, ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే ఆయన మంత్రి పదవి ఇవ్వటం, ఇది ప్రజాస్వామ్యమా? ప్రతిపక్ష కార్యాలయం మీద దాడి చేసి సాక్షాత్ ముఖ్యమంత్రి వాళ్ళందరూ నా ఫ్యాన్స్ బీపీఎఫ్ కి చేశారు అని చెప్తాం ప్రజాస్వామ్యమా? తప్ప ఆ రోజు మేము తప్పటం, అలాగే పట్టాభిరామ్ గారు చేసిన వ్యాఖ్యను కూడా తప్పట్టాం. అలాగే మనం కూడా జరుగుతుంది కొంతవరకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులుగా వాస్తవాలు చెప్పాలి. ప్రతి దాడులు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఎవరికి ఏ హక్కు లేదు. రేపటి రోజు మళ్ళీ చట్టం హైకోర్టు ద్వారా కావచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోర్టుకి పిల్లేశారు, మరి ఇవాళ విచారణ అన్నారు, ఏమైందో నాకు తెలియదు. సో రేపు కోర్టు విచారణ చేసి మళ్ళీ దానికి సిబిఐ ఎంక్వైరీ ఆదేశించింది అనుకోండి, అప్పుడు ఎన్ని మళ్ళీ బయటకు వస్తాయి కదా. చేసిన తప్పు పోదు, ఏ రోజు కాదు ఏ రోజైనా సరే బయటకు వస్తాయి. సో దయచేసి కార్యకర్తలు, మీ ఛానల్ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తాం, కార్యకర్తలు ఏ పార్టీ కార్యకర్తలు అన్నా సరే, అది వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే, ఎవరు దాడులు తిరగద్దు, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయొద్దు, మీ యొక్క జీవితాన్ని చిత్రం చేసుకోవద్దునే విజ్ఞప్తి చేస్తాం. సాయి గారు. రైట్. ఫైనల్ గా చంద్రశేఖర్ గారు. సార్